ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య రాత్రి 7:30 జరగనుంది. 2022 తర్వాత తొలిసారిగా ఐపీఎల్ కొత్త ఛాంపియన్ రాబోతుండటంతో ఈ టైటిల్ మ్యాచ్ కోసం అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రెండు జట్లు 18 ఏళ్లుగా తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం చూస్తున్నాయి. వాటిలో ఒక జట్టు కల నేడు నెరవేరబోతోంది. ఈ సీజన్ మొత్తం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆర్సీబీ క్వాలిఫైర్ 1లో పంజాబ్ జట్టును ఓడించి ఫైనల్ కు చేరుకోగా, పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫైర్ లో ముంబై ఇండియన్స్ ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మొత్తం 36 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఆర్సీబీ 18 మ్యాచ్లు గెలవగా, పంజాబ్ కింగ్స్ 18 మ్యాచ్లు గెలిచింది. రెండు జట్లు సమాన మ్యాచ్లను గెలుచుకున్నాయి. గణాంకాల ప్రకారం రెండు జట్ల మధ్య ఎల్లప్పుడూ తీవ్రమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జట్లలో ఫైనల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. ఏ జట్టు కూడా ఫేవరెట్ కాదు. అయితే రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ పైచేయి సాధించింది. ఆర్సీబీ 5 మ్యాచ్ల్లో 4 గెలిచింది. ఇదిలా ఉంటే 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంజాబ్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. చివరిసారిగా 2014లో వారు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ఫైనల్ ఆడారు. పంజాబ్ రెండోసారి మాత్రమే ఐపీఎల్ ఫైనల్ ఆడుతోంది. మరోవైపు ఆర్సీబీకి ఇది 4వ ఐపీఎల్ ఫైనల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 ఏళ్ల క్రితం 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో చివరి ఐపీఎల్ ఫైనల్ ఆడింది.